హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో సండే వచ్చిందంటే చాలు ఎవరైనా ఇంట్లో చికెన్ వండాల్సిందే. సో ఎప్పుడు చికెన్ ఒకేలా చేసేదానికంటే నేను చెప్పేలా చేయండి, సూపర్ ఉంటుంది. చాలా చాలా ఎన్ని మా ఇంట్లో ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఆ రోజు రైస్ అంతా అయిపోతుంది. ఏం లేదు, మనం చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటాం కదా, అది సాల్ట్ అండ్ లెమన్ వేసి వాష్ చేయాలి. అలా వాష్ చేస్తే అందులో ఉండే స్మెల్ అంతా పోయి మనకి చికెన్లో ఏం స్మెల్ రాదు. అండ్ మనం ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ ఇవన్నీ వేసి మనం మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్కి మసాలా అంతా అంటూ చాలా ఎమ్మీగా కుక్ అవుతుంది. సో ఇది ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే 1 అవర్ బయట పెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 30 మినిట్స్ అయ్యాక మనం ఇంకో 5 మినిట్స్లో కుక్ చేస్తున్నాం చికెన్ని అనగా ఒక ఫ్రిడ్జ్లో నుంచి 5 మినిట్స్ ముందే తీసి పక్కన పెట్టేయాలి. సో ఈలోపు మనం చికెన్కి ఆనియన్స్ మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 చిల్లీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే చికెన్లో చాలా వాటర్ వస్తాయి కాబట్టి ఎంత తక్కువ ఆయిల్ వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్, పచ్చిమిర్చి 2 వేపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేశాక అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మంచిగా వేస్తే ముక్క చాలా రుచిగా అన్నీగా వస్తుంది. ఇలా మనం రోస్ట్ చేస్తూనే ఉండాలి హై ఫ్లేమ్లో. సో అది కాస్త హై ఫ్లేమ్లో కాస్త కుక్ అయ్యేటప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ వేస్తే చికెన్కి సూపర్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది మిస్ చేయకండి. కరివేపాకు ఏంటక్క అనుకుంటారు చికెన్లో, కానీ ఇదే చాలా ఎమ్మీగా వస్తుంది. ఈలోపు మనం చికెన్కి మసాలా తయారు చేసుకుందాం. ఏం లేదు, ఒక 4-5 ఎండుమిర్చి, ధనియాలు, బిర్యానీ స్పైసెస్ లైక్ చెక్క, లవంగం ఉంటాయి కదా, అవి మిరియాలు అన్నీ, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. లాస్ట్లో ఒక 4-5 వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. మనం చేసుకునే మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అందులో వేసి మంచిగా కలపాలి. ఈ మసాలాతో చికెన్ చేస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. సో ఇట్లా అయ్యాక అది మసాలా అంతా ముక్కకి బాగా అంటుకున్నప్పుడు కస్తూరి మేతి కొంచెం వేయాలి. లాస్ట్లో ఇక చికెన్ని మనం ఒక 10-20 మినిట్స్ దించేస్తున్నాం అనగా ఈ కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక వీలైతే లెమన్ కూడా అందులో ఒక 4-5 డ్రాప్స్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ ఎమ్మీ.